మేమనుభవించేది నీ చేతి నుండే అన్ని పొందేది. నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది నీ చేతి నుండే అన్ని పొందేది. నీ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చేది, నీ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చేది, మాకు జీవం కలగానిచ్చేది, మాకు జీవం కలగానిచ్చేది. నీవిస్తేనే యేసు, నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది నీ చేతి నుండే అన్ని పొందేది. నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది నీ చేతి నుండే అన్ని పొందేది. క్షమిస్తే కదా ప్రేమను సంతోషం వచ్చేది, నీవు సెలవిస్తే కదా క్షేమం సంతోషం వచ్చేది. నీవు కరుణిస్తే కదా కష్టములకు తగ్గ ఫలితం దక్కేది. నీవు కలవిస్తే కదా కష్టములకు తగిన ఫలితం వచ్చేది. నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది నీ చేతి నుండే అన్ని పొందేది. నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది నీ చేతి నుండే అన్ని పొందేది. నీ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చేది, నీ ఆశీర్వాదము మాకు ఐశ్వర్యం ఇచ్చేది, మాకు జీవం ఘనత తెచ్చేది, మాకు జీవం ఘనత తెచ్చేది. నీవిస్తేనే యేసు, నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది నీ చేతి నుండే అన్ని పొందేది, నీ చేతి నుండే అన్ని పొందేది. హల్లెలూయా. క్షమించాలి, నేను ఇప్పుడు మర్చిపోయాను. ఈ మాట సందేశంలో నా తమ్ముడు వరగలరావు, నా యొక్క మేనమామ, నా తమ్ముడు కూడా తమ్ముడు మర్చిపోయాను, దయచేసి క్షమించు తమ్ముడు. మరి ఎంతగానో ప్రయాసపడి తమ్ముడు పొద్దున్నే చీకటితో 6:30 వచ్చి ఒక రీతిగా ఒక అన్నయ్యకు ఏ రీతిగా కట్టించాడు తమ్ముడికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా బామర్ది రాముని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా బామర్ది కూడా అదే రీతిగా ఇటు గృహ విషయంలో ఎంతగా పనిచేసాడో అటు రాము కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా వరగరాలను బట్టి అలాగే బామర్దిని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్.